న్యూస్కి స్వాగతం. నెల్లూరు మాగుంట లేఅవుట్లో శనివారం ఆలయ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ను ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరు మాగుంట లేఅవుట్లో ఈరోజు ఆలయ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ను ఘనంగా ప్రారంభించారని, రుచులు అద్భుతంగా ఉన్నాయన్నారు. నెల్లూరు ప్రజలు ఆలయ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ను సందర్శించి రుచులను ఆస్వాదించాలన్నారు. ఆలయ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ నిర్వాహకులు శ్రీనివాసరెడ్డి, సూర్యనారాయణ మాట్లాడుతూ, మాగుంట లేఅవుట్లో ఈరోజు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా ఆలయ రెస్టారెంట్ను ఘనంగా ప్రారంభించామన్నారు. ఈ ప్రారంభోత్సవానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. మా రెస్టారెంట్లో ప్యూర్ వెజ్ ఐటమ్స్ లభిస్తాయన్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం మీల్స్, రాత్రి చైనీస్, తండూరి ఐటమ్స్ లభిస్తాయన్నారు. నెల్లూరు ప్రజలు మా రెస్టారెంట్ను సందర్శించి మా రుచులను ఆస్వాదించాలన్నారు. టీడీపీ నాయకులు మదన్ మోహన్ రెడ్డి, స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు సూర్య ఫాస్ట్ మీ అందరికీ తెలుసు. భద్రాద్రి స్పెషల్ సెంటర్లో 20 సంవత్సరాల నుంచి తను ఒక టిఫిన్ ఒక క్వాలిటీతో మెయింటైన్ చేస్తూ ఒక పెరుగుతున్న నెల్లూరుకి అనేక రకాలుగా ఫుడ్ కావాల్సి ఉంది. మాగుంట లేఅవుట్లో వాళ్ళ పార్ట్నర్ సూర్యనారాయణ గారితో కలిసి ఈరోజు మాగుంట లేఅవుట్లో ఆలయ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ప్రారంభించారు. మేమందరం కూడా టిఫిన్ చేసాము. అంటే అనుభవం ప్లస్ ఐటమ్స్ కూడా చాలాగా మాకు టమాటా ఆలు దోశ ఇచ్చింది. టమాటా ఆలు దోశ పంపించారు. దానికి వడకర్రీ అని చట్నీస్ కానీ, అలాగే మన బసోటా మురళి గారు రవ్వ దోశ తిన్నారు, రెడ్ బకెట్ బిర్యానీ వారు ఆనియన్ తిన్నారు. చాలా ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీగా ఉంది. ప్లస్ చాలా హోటల్స్ ఏంటంటే ఒక దగ్గర టిఫిన్ ఉంటే భోజనం ఉండదు, ఒక దగ్గర భోజనం ఉంటే ఐస్ క్రీమ్స్ ఉండవు, ఇంకో దగ్గర పోతే స్నాక్స్ ఉండవు. కానీ ఇక్కడ ఆలయ ప్యూర్ రెస్టారెంట్లో అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. రేట్స్ కూడా నేను చూసేటప్పుడు నేను చాలా రీజనబుల్గా శ్రీనివాసరెడ్డి గారు, సూర్యారాయణ గారు పెట్టడం జరిగింది. క్వాలిటీగా అంటే మన స్టైల్ కాకుండా సిటీ స్టైల్ కూడా. ఇప్పుడు వడకాయ కూడా మన స్టైల్ కాదు, మన స్టైల్ కూడా సిటీ స్టైల్ వెరైటీగా. సో ఇలా టేస్ట్ బాగుంది. ప్రతిదీ కూడా క్వాలిటీతో కాబట్టి నెల్లూరు ప్రజలు వాళ్ళు చాలా రుచులు కోరుకుంటారు. నెల్లూరు అంటే ఒక కారం దోశని, ఒక బిర్యానీ సెంటర్ ఉంటుంది. కాబట్టి ఆలయ రెస్టారెంట్లో ఒక ప్రత్యేకమైన క్వాలిటీ ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు కుటుంబ సమేతంగా అందరం వచ్చి ఆలయ రెస్టారెంట్ వచ్చుంటారు. దీంట్లో మన హోటల్ అసోసియేషన్ వెంకటరెడ్డి గారు, అలాగే ఆలయ మన కోమలా ప్రసాద్ గారు, రావడం జరిగింది. ప్రస్తుతం కూడా తప్పకుండా అందరూ అసోసియేషన్ చాలా మిత్రులు ఇప్పుడు కూడా సలహా ఇవ్వండి. వారి నెల్లూరు పెట్టు తప్పకుండా ఆలయ వచ్చిన వారికి అంటే ఏదైనా కూడా ఒకప్పుడు హోటల్స్ రావాలంటే అందరూ బయట రావాలి. ఈరోజు చిన్న చిన్న పిల్లలతో కూడా వస్తాం. కాబట్టి మనం క్వాలిటీ చేస్తే తప్పకుండా శ్రీనివాసరెడ్డి గారికి బలివని చెప్తాను. తప్పకుండా కొంచెం క్వాలిటీ చేస్తే నెల్లూరు ప్రజలు వస్తారు. కాబట్టి నెల్లూరు ప్రజలు కూడా తప్పకుండా ఆలయ రెస్టారెంట్కి వచ్చారు. ఈరోజు నెల్లూరులో మాగుంట లేఅవుట్లో ఆలయ ప్యూర్ వెజ్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ స్టార్ట్ చేశాము. ఈ ప్రారంభోత్సవానికి తెలుగుదేశం జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, మా తెలుగుదేశం పర్యటన మదన్ రెడ్డి గారు వీళ్ళు వచ్చి ప్రారంభోత్సవం చేశారు.
మేము ఈ కాన్సెప్ట్ ఏంటంటే ప్యూర్ వెజ్ రెస్టారెంట్ మన నెల్లూరులో సరసమైన ధరలకు అందించాలని మేము మాగుంట లేఅవుట్లో ఈ బ్రాంచ్ ప్రారంభించాము. మాకు గత 25 సంవత్సరాలుగా సూర్య హాట్ ఫిష్ మెడ్రాస్ బస్ స్టాండ్ దగ్గర 25 సంవత్సరాలుగా ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ప్రారంభించాము. కస్టమర్లందరికీ సుపరిచితులు. చాలామంది మాగుంట లేఅవుట్లో మంచి ప్యూర్ వెజ్ రెస్టారెంట్ లేదు సార్, మాకు అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, ఒక రెస్టారెంట్ ఇక్కడ స్టార్ట్ చేద్దామని మేము ఆ కాన్సెప్ట్తో ఇక్కడ స్టార్ట్ చేసాము. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ టిఫిన్స్, మధ్యాహ్నం వచ్చేసి అన్లిమిటెడ్ వెజ్ మీల్స్, థాలీ, ఈవినింగ్ వచ్చేసి స్టార్టర్స్, చైనీస్, తందూరి, ఆల్ ద డే టిఫిన్స్ అవైలబుల్ అనమాట సార్. మార్నింగ్ 6:30 నుంచి నైట్ 11 o'clock దాకా టిఫిన్స్ ఎక్కడ ఆపేది ఉండదు. ఇప్పుడు ఏ టైంలో వచ్చినా సరే టిఫిన్స్ చపాతీ, పరోటా, దోశ, స్పెషల్ దోసెస్, మా దగ్గర స్పెషల్ దోసెస్, పిజ్జా దోశ ఉంది, పన్నీర్ బటర్ దోశ ఉంది, పన్నీర్ చీజ్ దోశ ఉంది, 70 mm దోశ ఉంది, మినీ కాంబో టిఫిన్స్ ఉన్నాయి. మినీ కాంబో టిఫిన్స్ అయితే అదేసి 1% అన్లిమిటెడ్గా టిఫిన్ దొరుకుతుంది. సో ఇలాగ కంబైన్డ్గా వెరైటీస్లో ఇక్కడ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అందించాలని సరసమైన రేట్లు అందుబాటులో, ప్రజలకు అందుబాటులో రేట్లు, మంచి క్వాలిటీ అండ్ టేస్ట్ ఇవ్వాలని మేము ఈ బ్రాంచ్ స్టార్ట్ చేస్తాము. మళ్ళీ తొందరలోనే కొంతమంది జైన్ కస్టమర్స్ వచ్చి కూడా రిక్వెస్ట్ చేశారు, వాళ్ళకి జైన్ ఫుడ్ ఇవ్వమని అడుగుతున్నారు. దాంట్లో మేము ఏంటంటే వీక్లీ 2 days ఐటమ్స్ జైన్ ఫుడ్ ప్రత్యేకంగా కొన్ని ఐటమ్స్, ఒక్కొక్క సెక్షన్లో కొన్ని ఐటమ్స్ జైన్స్ కోసం ఫుడ్ తయారు చేసి ప్రొవైడ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము.